హలో ఫ్రెండ్స్. మీరు మీ కెరీర్ స్టార్ట్ చేసేటప్పుడు అంటే మీరు మీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి నిలబడాలి అన్నది, మీరు ఎక్కడ రీచ్ అవ్వాలన్నది డిసైడ్ చేస్తుంది ఎవరంటే మీ పేరెంట్స్. కరెక్టేనా? ఆ తర్వాత మీరు ఎవరైతే ఏ స్కూల్లో జాయిన్ అవుతారో ఆ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఆ టీచర్స్ మిమ్మల్ని ఎటువైపు వెళ్ళాలంటే ఏ కోర్సులు చదవాలి, ఇంటర్మీడియట్లో ఏం చదవాలి, డిగ్రీలో ఏం చదవాలి, డిగ్రీలో ఏం తీసుకోవాలనేది కూడా డిసైడ్ చేస్తుంది ఎవరంటే దాదాపుగా టీచర్స్, పేరెంట్స్ మాత్రమే డిసైడ్ చేస్తున్నారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ ఎలా ఉంది అంటే ఎప్పుడో దశాబ్దాల క్రితం స్టార్ట్ అయిన విద్యా వ్యవస్థ అలాగే కంటిన్యూ అవుతుంది. దాంట్లో అడ్వాన్స్మెంట్ అన్నది రావట్లేదు. అందులో ముఖ్యంగా టీచింగ్ టెక్నిక్స్కి సంబంధించిన విషయం పైన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి ఎప్పటికీ కంప్లైంట్స్ ఉంటాయి. ఉన్నాయా మీకు కూడా కంప్లైంట్స్? టీచర్లు చెప్తుంది అర్థమవుతుందా, లేకపోతే కేవలం మార్కుల కోసం మాత్రమే చదివేసి పట్టేసి ఆ ర్యాంకులో మార్కులు తెచ్చుకుంటున్నారా? సెకండ్ ఆప్షన్ ఎక్కువ మంది చెప్తున్నారు. సో దీన్ని బట్టి ఏంటంటే ఈ టీచింగ్ టెక్నిక్స్తో పాటు విద్యా వ్యవస్థలో ఉన్న కొన్ని తప్పులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే అన్నింటిలో ఇంటిగ్రేట్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉందా లేదా దాని మీద డిస్కస్ చేసే ప్రయత్నం ఇవాళ బీఆర్కే న్యూస్ చేస్తుంది. దాంతోపాటు మీకు ఇప్పుడు ఒక వాయిస్ వింటారు. ఆ వాయిస్ విన్న తర్వాత ఇవాళ మనందరం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యామన్న విషయం పైన మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఒకసారి ఆడియో వినండి, తర్వాత నేను మిగిలిన ఇంట్రడక్షన్ ఇస్తాను. ఒకసారి ఆడియో ప్లే చేయండి. ప్రస్తుత విద్యా వ్యవస్థని చంపేయాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే స్టూడెంట్స్ని గొర్రెల్లా భావించే టీచర్లు, మార్కుల భయంతో తమ పిల్లల్ని మూర్ఖుల్ని చేస్తున్న తల్లిదండ్రులు, దేనికి పనికిరాని విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి పెట్టే పరీక్షలు, మార్కులు ర్యాంకుల కోసమే చదువు అవసరం అనే బుద్ధి తక్కువ ఆలోచనతో విద్యార్థుల భవిష్యత్తుని చంపేస్తున్న వారందరికీ నేను చెప్పదలుచుకుంది, ఏఐ రాకతో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చచ్చిపోయే టైం వచ్చేసిందని తెలియక విద్యార్థుల్ని ఇంకా కటిక చీకట్లోకి తోస్తున్న పాత విద్యా వ్యవస్థని భూస్థాపితం చేయాలి. ఇన్ని సబ్జెక్టులు అన్ని మార్కులు అనే పాత నినాదంతో ఇంకా అదే మొసలి ఫార్ములాని ఫాలో అవుతున్న వాళ్ళ కళ్ళు తెరిపించాలి. అవసరం ఉన్నా లేకున్నా ఏవేవో సబ్జెక్ట్స్ నేర్పిస్తూ జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ లా మారుస్తున్నారు. ఎందుకే సబ్జెక్ట్ చదవాలో తెలియని చాలామంది పిల్లలు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక సబ్జెక్ట్ మీద బట్టి పాస్ అవుతున్నారు. ప్రోగ్రెస్ కార్డ్స్లో మార్కులు తప్ప తమ సొంత మార్కు చూపించి ప్రోగ్రెస్ అవ్వనివ్వని ఇప్పటి విద్యా విధానం వల్ల పిల్లల భవిష్యత్తు నాశనం అవ్వక ఇంకేమవుతుంది? టెక్నాలజీ పరిధి విపరీతంగా పెరిగి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసిన ఈ రోజుల్లో కూడా పిల్లల్ని వాళ్ళ జీవితాలని వాళ్ళే డిజైన్ చేసుకునే స్థితికి తీసుకెళ్ళకపోతే ఆ పిల్లలకి పెద్దలు ద్రోహం చేసినట్టు కాదా? ఏఐ లాంటి సాధనాల మూలాన ప్రపంచమే అరచేతిలోకి వచ్చేసిన ఇప్పటి టైంలో ఇంకా సాంప్రదాయక విద్యా విధానాన్ని ఒక తన్ని బయటికి గంటడం మన రెస్పాన్సిబిలిటీ కాదా? 6 ఏళ్ల పిల్లవాడు కాబట్టి వాడు ఆల్ఫాబెట్స్ మాత్రమే నేర్చుకోవాలని రూల్ ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు? 16 ఇయర్స్ వస్తే కానీ ఎస్ఎస్సి రాయకూడదని నిబంధన ఎవరు, ఎప్పుడు, ఎందుకు పెట్టారు? టీనేజ్ దాటే లోపే అంతరిక్షాన్ని అందుకోవాలనే తపన ఉన్న పిల్లల్ని డిగ్రీ పూర్తి చేస్తే కానీ కంపెనీల్లో ఆఫర్ లెటర్ కూడా తీసుకోలేని స్థితికి ఎందుకు పరిమితం చేస్తున్నారు? పిల్లవాడి ఐక్యూ లెవెల్స్ని బట్టి లెర్నింగ్ అనేది ఉండాలి. అంతేకాని అందరి పిల్లల కెపాసిటీ ఒకేలా ఉంటుంది అనుకుంటే దానికన్నా మూర్ఖత్వం ఉంటుందా? కష్టపడి కాదు ఇష్టపడి చదవాలనే ఒక సంస్కృతిని వెంటనే తేవాల్సిన అవసరం ఉంది. నేను తల్లిదండ్రులకి, టీచర్లకి చెప్పేది ఒక్కటే, మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి నిజంగా బాధ్యత ఫీల్ అయితే వెంటనే ప్రస్తుత విద్యా వ్యవస్థ మీద యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉంది. అలా చేయకపోతే మీరే మీ చేతులారా వాళ్ళ జీవితాన్ని ఖూనీ చేయబోతున్నారు. ఇది తథ్యం. ఇట్లు రామ్ గోపాల్ వర్మ.